జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. ఈ బిల్డింగ్ హనుమాన్ వాస్తు ప్లానర్ ప్రకారంగా నిర్మింపబడుతుంది. సెటర్ ఇది షాపు కాబట్టి, ఇది దక్షిణముఖం కాబట్టి, ఈ దక్షిణముఖంగా ఉన్న షాపుకు పెద్ద మెయిన్ రోడ్ ఉన్నది కాబట్టి, ఆ మెయిన్ రోడ్కు ఉన్న షాపు కాబట్టి మనము ఈ పెద్ద పెద్ద వస్తువులు ఏవైతుంటాయో మీరు తెచ్చేటి ఇందులో షాపులో ఫిట్ చేసే వస్తువులు ఏదైనా కానీ, మీ బిజినెస్కి చేసే వస్తువులు ఏదైనా వజన్ కల్ల వస్తువులు మొత్తము ఈ దక్షిణము నుండి తీసుకురావాలి. ఈ దక్షిణము నుండి పెట్టుకుంటూ రావాలి. తేలికైనవి అటు తూర్పు ఉత్తరం తేలికైన వస్తువులు పెట్టుకోవాలి. మీరు ఎక్కడ కూర్చోవాలంటే ఇది నైరుతి కాబట్టి ఈ నైరుతిలో ఇది పడమర నైరుతి, ఇది దక్షిణం నైరుతి. ఈడ నీకు ఒక గ్లాస్ ఫిట్టింగ్ తోని చేసుకొని ఈ దక్షిణ పడమర నైరుతిలో మీరు కుర్చీ కాదు, మంచి దిమ్మె, సింహాసనం, కుర్చీ, టేబుల్ ఏదైనా వేసుకోవచ్చు. నైరుతిలో కూర్చునే ఓనర్కి మంచి పర్మనెంట్ కూడా కట్టించుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈ అవకాశం ఎవరికి ఉండదు. తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండదు. ఈ దక్షిణ ముఖం ఉన్న వాళ్ళకి మాత్రము ఈ అవకాశం ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్ సీటు, బలమైన సీటు కూడా కట్టించుకోవచ్చు. మీరు తూర్పు ముఖంగా కూర్చొని బిజినెస్ చేసేటప్పుడు మనం ఇప్పుడు రేపు ఈ మెట్లు ఇవన్నీ వస్తుంటాయి కదా, ఈ మెట్లన్నీ దక్షిణ అగ్ని నుండి వచ్చేటట్టు, దక్షిణ అగ్ని నుండి సగం దాటిన దాకా మనం మెట్లు ఏర్పాటు చేస్తాం. ఈడనే గ్లాస్ ఫిట్టింగ్ చేసుకొని మీకు కుడి వైపున గల్లా పెట్టె పెట్టుకొని, బీరువా కానీ గల్లా పెట్టె కానీ ఇటు కుడి వైపున పెట్టుకొని మీరు ఇట్లుంటారు కదా, ఇది మీ కూర్చునే సీటుకు మీకు కుడి వైపున గల్లా పెట్టి ఉండాలి. దేవుడు ఇది నైరుతి అవుతుంది కాబట్టి కొంచెం జరిగితే ఏమవుతుందంటే ఇది పడమర అవుతుంది. అంటే ఈ ఉన్న రూమ్లో పడమర అవుతుంది కాబట్టి ఈ సెల్ఫ్లో దేవుని పెట్టి 2 ఊదిపదాలు, అంటే పూజ రూమ్ వేరే ఉన్నది కదా, పూజ రూమ్ వేరే ఉన్నది కానీ ఇది షాపు కమ్ ఇల్లు 2 కలిసి ఉంటుంది కాబట్టి నువ్వు అందులో ఫోటో పెట్టి పూజ చేయండి. మీరు మాత్రం తూర్పు ముఖంగా కూర్చొని బిజినెస్ చేస్తే అమోఘమైన బిజినెస్ నడుస్తుంది. ఇలా బ్రహ్మాండంగా ఉంటది. ఇప్పుడు మెట్లు ఇవి అన్ని 3 ఫ్లోర్లు అయినాయా? 3 ఫ్లోర్లు అయినాయి. మరి ఇప్పుడు ఇది ఎట్లా చేస్తావు అంటే, ఈ మెట్లు ఇక్కడ చూడండి, మెట్ల కింద బాత్రూమ్ పెట్టొచ్చా అని అడుగుతుండు. అడిగితే మెట్ల కింద బాత్రూము పెట్టడానికి వీల్లేదు. కానీ స్థలము అడ్జస్ట్ లేని దగ్గర ఇంటి పొంటి, అంటే ఇప్పుడు చూడండి, అక్కడ పోయి చూపిపో, ఇంటి మధ్యన, అంటే ఇటు బాత్రూముకు ఇంటికి మధ్యన గ్యాప్, అంటే మనిషి బయటికి వెళ్ళేటట్టు ఒక 2 ఫీట్ల గ్యాప్ వదిలి ఇంటి చుట్టూ ప్రారి ఉండి ఇంటి చుట్టూ తిరిగేటట్టు ఉంచి లోపల ఒక చిన్న బాత్రూమ్ కూడా కామన్గా పెట్టుకోవచ్చు అని చెప్పినాం. ఈ మెట్లు ఇట్లా పైకి వెళ్ళడానికి. ఇంకోటి ఇక్కడ ప్రారికి ఆనకుండా, మరి ప్రారి మధ్యన ఈ మెట్ల మధ్యన చూడండి మెట్ల మధ్యన ఈ ప్రారి మధ్యన కూడా ఇది ప్రారికి వర్తిస్తుంది కనుక ప్రారి పెడుతున్నాం కనుక 1 ఫీట్న్నర గ్యాబు ప్రారికి మెట్లకు గ్యాబ్ ఇచ్చి నిర్మించడం జరుగుతుంది. ఈ గృహము ఇది ఉత్తరం డోరు, ఇది తూర్పుకు ఒక డోరు, తూర్పు ఈశాన్యంలో ఒక తూర్పు డోరు, మరి ఉత్తర ఈశాన్యంలో ఉత్తరానికి ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోరు. దీనికి పూజ రూము, కిచెను, తూర్పులో పూజ రూము, ఇప్పుడు వచ్చేది కిచెను. అది దక్షిణానికి, అంటే ఉత్తరానికి ఏదైతే మెయిన్ డోర్ ఇచ్చినామో మరి దక్షిణానికి కూడా మనం వెళ్ళడానికి డోర్ ఇచ్చినాం. దానికి ఎదురుగా మళ్ళీ ఒక డోర్ ఇచ్చినాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇది కామన్ బాత్రూము, ముందు కిచెన్ వచ్చింది, ముందు పూజ రూమ్ వచ్చింది, దీనికి కామన్ బాత్రూమ్ ఉంది. అట్లనే కొంచెం ముందుకు వచ్చి చూడు, ఇది విశాలమైన బెడ్రూమ్. ఈ బెడ్రూముకు పడమర వాయవ్యంలో విండో వేయడం జరిగింది. అదే దక్షిణ పడమర నైరుతిలో బెడ్ వచ్చే ఏర్పాటు. చుట్టూ మొత్తము మంచిగా అవి సెల్ఫ్లు, ఆ సెల్ఫ్లు కబోర్డ్లు ఫిట్ చేయించుకో రమేష్ గారు. ఈ మొత్తం కబోర్డ్లు ఫిట్ చేయించుకో. ఈ విండో బ్రహ్మాండంగా సరిపోతుంది కదా నీకు, మంచిగా ఉంది కదా. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉత్తర ఈశాన్యంలో డోర్ వస్తుంది. మరి
ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో డోర్ వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యంలో విండో వస్తుంది. దానికి ఎదురుగా పడమర వాయవ్యంలో విండో వస్తుంది. పడమర వాయవ్యంలో విండో వస్తుంది. ఇది హాల్. ఇది తూర్పు పడమరకు పొడవుగా ఇది హాల్ ఇవ్వడం జరిగింది. హాల్ ఇస్తూ ఇటు వెంటనే కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. బెడ్రూము కూడా వాయవ్యంలో విండో ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్.